మాస్ మహారాజ్ రవితేజ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో మిస్టర్ బచ్చన్ రూపొందింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రైడ్ అనే సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఇన్కమ్ ట్యాక్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒరిజినల్ నుండి సోల్ మాత్రమే తీసుకుని పూర్తిగా దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో సినిమా కథ ఉంటుందని కూడా ఇన్సైడ్ టాక్ వచ్చింది. ఇప్పటికే సితార్ అనే పాట రిలీజ్ అయి సినిమాపై అయితే బజ్ ఏర్పడేలా చేసింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ గారైతే చిత్రాన్ని నిర్మిస్తుండగా వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని మూవీ మేకర్లు రంగంలో దిగారట. కానీ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ బడ్జెట్ శృతి మించినట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం అయితే మిస్టర్ బచ్చన్ సినిమాకు 90 కోట్ల బడ్జెట్ అయినట్టు తెలుస్తుంది. రవితేజ హరీష్ శంకర్లది హిట్ కాంబినేషన్ కాబట్టి ఓటీటీ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ నుండి సుమారు 45 కోట్ల వరకు రికవరీ చేసిందట. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ కూడా 4 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ అయితే 30 కోట్ల వరకు జరిగినట్టు వినిపిస్తుంది. ఇక ఓవర్సీస్ బిజినెస్ అయితే ఇప్పటి వరకు జరగలేనట్టు సమాచారం వచ్చింది. నిర్మాతలే ఓన్ గా రిలీజ్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సో అటు ఇటుగా ఇప్పుడు 80 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు స్పష్టమవుతుంది. థియేట్రికల్ నుండి ఇంకాస్త ఎక్కువ వస్తే ప్రాఫిట్స్ వస్తాయి. అది మౌత్ టాక్ పై డిసైడ్ అయి ఉంటుంది. అనుకున్న బడ్జెట్ లో కంప్లీట్ చేయకపోవడం వల్ల -10 కోట్లతో రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది.